అందరికీ నమస్తే. నేను మీ సిద్ధం నరేష్. ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్ భారతదేశంలో గడగడలాడిస్తున్న విషయం ఏదన్నా ఉంటే చిన్నపిల్లలు మిస్ అవ్వడం, చిన్నపిల్లల అపహరణ. ఇదంతా మనం చెప్పడం కాదు, సుప్రీంకోర్టే దీన్ని అఫీషియల్గా ప్రతి 8 నిమిషాలకు ఒక చిన్నారి మిస్ అవుతున్నాడు. దీని గురించి ప్రతి ఒక్క తల్లిదండ్రులు, ప్రతి ఒక్క రాష్ట్రం, ఈ దేశం మొత్తం ఆలోచించాల్సిన అవసరం ఉందని అక్కడున్న జస్టిస్ బివి నాగరత్న గారు వెల్లడించిన విషయం చాలా మందికి తెలియదు. 1 p.m. There's been a crackdown on child trafficking by India's top court. The Supreme Court has pitched for online portal to trace missing. దేశం మొత్తం ఒక 8 నిమిషాలకు ఒక చిన్నారి మిస్ అవుతున్నాడు అంటే ఇది చాలా ప్రమాదకరమైన విషయం. When a child disappears, the whole system fails అనడానికి ఏమాత్రం సందేహం లేదు. అంటే ఇవాళ భారతదేశంలో సిస్టమ్ అనేది రన్ అయితే లేదని సుప్రీంకోర్టులో మొత్తుకున్నా కూడా అధికారులు ఏం చెవిన పట్టించుకోని సందర్భాలు. Between all the states and the center when it comes to cases of child trafficking and missing children, because the court noted గురియా అనే స్వచ్ఛంద సంస్థ పిల్ వేయడం ద్వారా ఈ సమాజానికి ఇంతమంది పిల్లలు మిస్ అవుతున్నారనే అంశం తెలిసింది. జూలై 25న లోక్సభలో మంత్రి అయిన సావిత్రి ఠాగూర్ గారు మిషన్ వాత్సల్య అనే పోర్టల్ తయారు చేసి ఈ పోర్టల్లో ఎంతమంది పిల్లలు మిస్ అయ్యారు, ఎక్కడెక్కడ కేసులు నమోదైనాయి, ఇవంతా ఇన్ఫర్మేషన్ అంతా ఆ పోర్టల్లో ఖచ్చితంగా ఉండాలి. నెక్స్ట్ మంత్ డిసెంబర్ వరకే దానిలో మొత్తం పొందుపరచాలని, అదంతా ట్రాన్స్పరెంట్గా ఉండాలని, అందులో ప్రతి జిల్లాకు సంబంధించిన నోడల్ ఆఫీసర్ పేరు ఉండాలి, నోడల్ ఆఫీసర్ ఫోన్ నెంబర్ ఉండాలి. ఒకవేళ ఇదివరకు నోడల్ ఆఫీసర్ నియమించినట్లయితే తక్షణమే నియమించి పారదర్శకంగా ఆ పోర్టల్ మొత్తం పొందుపరచాలని, ప్రజలందరూ చూసుకునే విధంగా ఉండాలని ఒకటే పోర్టల్ను తయారు చేయడం జరిగింది. ఎందుకంటే దాదాపు ఢిల్లీని బేస్ చేసుకొని పిల్లల్ని అక్రమ రవాణా చేయడం, భిక్షాటన చేయించడం, వారి అవయవాలను నమ్ముకోవడం, ఇలాంటి అన్ని జరుగుతున్నాయి. దీన్ని ఖచ్చితంగా మనం శ్రద్ధ వహించి వాళ్ళని నిర్మూలన చేయాలి. ఎందుకంటే దేశంలో పిల్లలు లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. దత్తత తీసుకోవాలంటే కూడా కోర్టు నుంచి పర్మిషన్లు అవి తీసుకోవడం చాలా ఇబ్బంది అవుతుందని అక్రమ దత్తత కూడా తీసుకోవడం జరుగుతుంది. దీన్ని కూడా ప్రజలకు అందరికీ అందుబాటులో ఉండేటట్టు సులభతరం చేయాలి. చట్టరీత్యా ఎలాంటి ప్రాబ్లమ్స్ కాకుండా ఆ చట్టాలని మెరుగుపరచాలని కూడా ఈ నివేదికలో వెల్లడించడం జరిగింది. ఉత్తరప్రదేశ్ నుంచి పిల్లల్ని ఎత్తుకపోయి దాదాపు మధ్యప్రదేశ్, జార్ఖండ్, రాజస్థాన్ వంటి ప్రాంతాల్లో కూడా అమ్ముతున్నట్టు సమాచారం తెలిసింది. మన రాష్ట్రాలలో కూడా మనకు తెలియకుండా ఎన్నో అపహరణలు జరుగుతున్నాయి. దాదాపు అన్ని స్టేషన్లో కేసులు కూడా నమోదవుతున్నాయి. దీని మీద అందరం మనం దృష్టి పెట్టి ఎక్కడైనా పిల్లలు కనిపించినట్లయినా, కనబడటం లేదని తెలిసినా కూడా హెల్ప్ లైన్ నెంబరు 1098కు సమాచారం అందించాల్సిందిగా. అది మన పిల్లలే కాదు, అది ఎవరైనా కానీ మనకి ఇన్ఫర్మేషన్ తెలిస్తే ఆ జిల్లాలకు సంబంధించిన నోడల్ ఆఫీసర్ నెంబర్లు కూడా ఉంటాయి. మీరు కింద డిస్క్రిప్షన్లో ఒకసారి చెక్ చేసుకోవచ్చు. లేదా మిషన్ వాత్సల్య అనే పోర్టల్లో కూడా మీరు వెళ్తే పారదర్శకంగా అక్కడున్న అధికారులు, అక్కడున్న హెల్ప్ లైన్ నెంబర్లు ప్రతిదీ మీకు కనబడతాయి. మనకు ఎవరైనా అనుమానాస్పదంగా కనిపించినా, అనుమానాస్పద సంఘటనలు జరిగినా దగ్గరున్న పోలీస్ స్టేషన్ కావచ్చు, ఇంతకుముందు చెప్పినట్టుగా 1098 నెంబర్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఈ దేశ పౌరులుగా చిన్నారులను కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మనకు ఉంది. మనం కూడా దీంట్లో భాగస్వామ్యమై ఇలాంటి పిల్లల్ని కాపాడుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరికి సూచన చేస్తున్నాం.